హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీతో ఈరోజు ఒక టాపిక్ మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి. స్నేహం స్నేహం అనేది ఒక అపురూప వరం అని అంటారు కదా. దాని గురించి కొన్ని విషయాలు నేను ఎక్కడో చదివినవి, నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకోవడానికి వచ్చానండి. ఒక 8 పాయింట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పడానికి అవేమి కొత్తవి కాదు, మీకు తెలిసిన విషయాలే, అందరికీ తెలిసిన విషయాలే. మొదటి పాయింట్, స్నేహితులకి 7 సంవత్సరాల కంటే మించి దూరంగా ఉంటే ఆ స్నేహాన్ని మనం కోల్పోయినట్లేనటండి. అందువల్ల మనం ఎవరైనా స్నేహితులకి దూరంగా ఉంటే తొందరగా వాళ్ళకి వెంటనే కాల్ చేసి మాట్లాడడం మర్చిపోవద్దండి. ఇక రెండవది ఏంటంటే, స్నేహానికి పరిధి. నా స్నేహితులు అయ్యో అమెరికాలో ఉన్నారు, లేకపోతే అమలాపురంలో ఉన్నారు అని ఒక దూరం అనేది ఒక పాయింటే కాదట. మన మిత్రులు దూరంగా ఉన్నప్పటికీ కూడా అది ఇవాళ అసలే కాదు. ఎందుకంటే అమలాపురం నుంచి అమెరికా వరకు కూడా ఈ ఇంటర్నెట్ యుగంలో అన్నీ కూడా ఆన్లైన్లోకి వచ్చేసాయి. అందువల్ల వాళ్ళ టైమింగ్స్ మాకు మ్యాచ్ కావు, మా టైమింగ్స్ వాళ్ళకి మ్యాచ్ కావు అనుకుని ఏదో ఒక వంకలు పెట్టుకోవడం తప్ప, ఇద్దరికీ కన్వీనియంట్గా ఉండే ఒక సమయంలో మనం ఒకరికొకరిమి కొన్ని విషయాలు పంచుకోవడం మంచిదటండి. ఇక మూడవది ఏంటంటే, స్నేహం అంటే మిత్రుడితో గడపడమే కాదు, అన్ని వేళలా మనం వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళతో గడపడమే వీలు పడదు కదా. ఒక 2-3 వాక్యాలు మాట్లాడినా కూడా అది మన స్నేహాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి పనికొస్తుందట. ఆ మాట్లాడడం అన్నది కూడా గంటల కొద్దీ ఎక్కర్లేదు, ఏదో ఒక 5-10 నిమిషాలు. ఎందుకంటే వాళ్ళు మనకి మాట్లాడడంలో, మనం వాళ్ళతో మాట్లాడడంలో మరికొన్ని ఇంకా ఇంపార్టెంట్ అయిన పనులు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే బ్రీఫ్గా, సింపుల్గా, స్వీట్ అండ్ సింపుల్గా మాట్లాడుకోవాలట. ఇక 5వది ఏంటంటే, మిత్రుడు మన సమస్యని తన సమస్యగా స్వీకరించి ఆలోచించేవాడు మన నిజమైన మిత్రుడు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అరే భవానీకి ఈ సమస్య వచ్చింది, లేకపోతే భవానీ ఈ కార్యక్రమాన్ని చేయలేకపోతుంది, మన వంతుగా మనం ఏమి హెల్ప్ చేస్తే తన ముందుకు ప్రొసీడ్ అవ్వగలుగుతుంది అనేవాళ్ళు నిజమైన స్నేహితులట. ఇక 6వది ఏంటంటే, నీ కళ్ళల్లోంచే నీ బాధను తెలుసుకునేవాళ్ళు నీ యొక్క నిజమైన స్నేహితులు. మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు నోరు తెరిచి ఈ కష్టంలో ఉన్నాను, ఈ సమస్య వచ్చింది అని చెప్పకుండానే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుందంట. ఇక 7వది ఏంటంటే, మన ముందే కాదు మన వెనుకాల కూడా మన మేలును గురించి ఆలోచించేవాళ్ళు మన నిజమైన మిత్రులు అని చెప్తున్నారు. ఇక 8వది ఏంటంటే, మన బాధలకి పరిష్కారం, మన బాధల పరిష్కారాన్ని గురించి మన మిత్రుడు తను అన్వేషిస్తూ ఉంటాడు. ఇది ఇలా చేస్తే నీ సమస్య నుంచి నువ్వు గట్టున పడతావు, బయటపడతావు, ఇది ఇలా ఎందుకు చేయకూడదు అని మనకి సొల్యూషన్ ఇస్తారట. చూసారా, మిత్రుల వల్ల, ఫ్రెండ్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కదండి. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలండి కంపల్సరీగాను. వయసుతో నిమిత్తం ఏమీ లేదు. స్నేహానికి హెచ్చు తగ్గులు, ఆస్తు అంతస్తులు, భేదభావాలు ఏమీ ఉండవు. ఒక 6-7 సంవత్సరాల కుర్రోడితో కూడా వాళ్ళ 60 ఏళ్ళ తాతయ్య స్నేహంగా ఉండడం కూడా మనం గమనిస్తుంటాం. బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండడం. స్నేహం వల్ల, స్నేహితులతో మనసు విప్పి మాట్లాడడం వల్ల అల్జీమర్ లాంటి సమస్యలు, హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావటండి. మనకు తెలియకుండానే మనం మనస్ఫూర్తిగా నవ్వేస్తూ ఉంటాం. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా మన ఫ్రెండ్స్ కలిసినప్పుడు కాజువల్గా వాళ్ళు ఏదో అనడం, మనకు తెలియకుండా అసంకల్పితంగానే మనం ఆ యొక్క టెన్షన్ బ్రేక్ అయిపోయేలాగా నవ్వేస్తూ ఉంటామన్నమాట. అందువల్ల బీ ఏ గుడ్ ఫ్రెండ్. నన్ను వాళ్ళు కాల్ చేయకుండా నేనే ఎందుకు చెయ్యాలి, నేను ఎప్పుడు నేనే చెయ్యాలా ముందు అనే పట్టుదలలో ఫ్రెండ్షిప్లో ఉండకూడదట. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఎప్పుడు నేను కాల్ చేస్తేనే మాట్లాడతావు, నువ్వు ఎప్పుడు చేయవేంట్రా, రోజు నేనే గుడ్ మార్నింగ్ పెడతాను, రోజు ప్రతి పండగకి నేనే పండగ గ్రీటింగ్స్ పెడతాను అనే విధాలు మనం పట్టింపులకి పోకూడదట. బాగుంది కదండి.
ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. నమస్తే.